పెద్దల దగ్గర మీరు వాక్ సంబంధమైన దోషముతో ప్రవర్తిస్తే పాదములు పట్టి క్షమార్పణ చెప్పాలి. అయ్యా నన్ను మన్నించండి, పొరపాటు మాట మాట్లాడాను. చిన్నవాళ్ల దగ్గర మీరు తప్పుగా మాట్లాడితే ఈశ్వరుడి దగ్గర క్షమార్పణ చెప్పాలి. పిల్లల దగ్గర చెప్పవద్దని చెప్పింది ఎందుకో తెలుసా అండి? మళ్ళీ మీ వాక్యం వాడిని పాడు చేసేస్తుంది. మీరే వెళ్ళి పిల్లాడికి సారీరా ఏమనుకోకరా అన్నారనుకోండి, నాన్నగారే సారీ చెప్పారని చెప్పేసి వాడు ఏమంటాడో తెలుసా? రేపు పొద్దున్న ఎప్పుడన్నా మీ వల్ల చిన్న పొరపాటు, నాన్నగారండి సారీ చెప్పండి. కాబట్టి నువ్వు ఈశ్వరుడికి క్షమార్పణ చెప్పు. పెద్దల విషయంలో జరిగింది, పెద్దలకి క్షమార్పణ చెప్పు, నీ వినయం పెరుగుతుంది. వాక్ సంబంధమైన విషయంలో కదలికని శాస్త్రం ఏం చేసిందంటే ఈశ్వరుడితో ముడేసేసింది. నీ కదలికలను అలా పట్టుకో. దేనికి భయం? మళ్ళీ ఇది రాకపోతే, ఇది వదిలేక ఇదే వస్తుంది అనుకోకండి. చేసిన కర్మలు కదలికలు, మనసువి కదలికలు. ఈ రెండు కదలికలను ఆధారం చేసుకుని ఈశ్వరుడు నువ్వు ఎలా కదిలే ఉపాధిలోకి వెళ్లాలో నిర్ణయం చేస్తాడు. అంటే మనసు చిట్ట చివర దేన్ని పట్టుకుంటుందో ఆ ఉపాధిని ఇస్తాడు. అసలు కదలికలు ఉండేటటువంటి మనసు ఆఖరి కదలిక దేన్ని ఆధారం చేసుకుంటుందో తెలుసా అండి? ఊపిరి మీద ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మీరు జీవితంలో ఎక్కువ దేన్ని పట్టుకున్నారో దాన్నే స్మరణ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు జీవించి ఉండగా మీ అభ్యాసము మనసుకి ఏది ఇచ్చారో, దేన్ని పట్టుకోవడాన్ని అలవాటు చేశారో దాన్నే ఆఖరి స్మరణగా పట్టుకుంటుంది. మీరిచ్చిన తర్ఫీదే. అన్ని చిలకలకి ఎగరడం అలవాటు. ఒక చిలకకి తలుపు తీస్తే బయటికి వచ్చి ఒక పుస్తకాన్ని బయటికి లాగి మళ్లీ గూట్లోకి వెళ్ళిపోవడం అలవాటు. కొత్తగా పుట్టిన దూడకి కాడి కిందకి రావడం అలవాట్లేదు. 10 ఏళ్ల నుంచి బండి కడుతున్న ఎద్దుని రైతు పిలవక్కర్లేదు, బండి పైకెత్తి పట్టుకుని అంటే చాలు వచ్చి కాడి కింద తలపెడుతోంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తర్ఫీదు? అది అలవాటు పడింది. నీ మనసు కూడా అలా అలవాటు పడాలి ఈశ్వరుని యొక్క స్మరణ యందు. ఈ పంచభూతాత్మకమైన శరీరము పంచభూతములలోకి వెళ్ళిపోతుంది. అన్ని కదలికల మీద అంత జాగ్రత్తగా నియంత్రణ పెట్టింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? అలా శాస్త్రం పెట్టకపోతే శాస్త్రానికి ఏం లోటు కాదు, లోటు నీకొస్తుంది. నువ్వు మళ్ళీ ఈ జన్మ పొందవు. పొందకపోతే భయంకరంగా ఉంటుంది స్థితి. నేను మీకు ఒక్కటే చెప్తాను, నేను ఇలా చెప్పానని మీరు మరోలా అనుకోవద్దు. ఒక మనుష్య ప్రాణి ఓ చంటి పిల్లాడిని అక్కడ పడుకోబెట్టున్నారనుకోండి, ఓ 2 కుక్కలు ఎక్కడి నుంచో వచ్చి ఆ పసిపిల్లాడిని పట్టుకోబోయాయి అనుకోండి, మనందరం గబగబా వెళ్ళి ఆ కర్రలు పెట్టి కొట్టేసి ఆ పిల్లాడిని పట్టుకుని గబగబా హాస్పిటల్కి వెళ్ళి ఆ తల్లిని ఇచ్చేస్తాం. బుద్ధి ఉందా లేదా? అలా ఎలా పడుకోబెట్టి వెళ్ళిపోయావమ్మా, కుక్కల పీకట్లా అంటాం. ఒక పంది పిల్లని 2 కుక్కలు కలిసి కలియబడి పీకేస్తున్నాయి. అది అరుస్తూ ఉంటుంది. పసిపిల్లాడు ఎలా అరుస్తాడో అలాగే అరుస్తుంది. కలియబడి ఎలా పీకేస్తాయంటే ఇంకది గొంతెత్తడానికి వీలు లేకుండా కరిచేసి చంపేసి ఎత్తుకుపోయి పీక్కు తినేస్తాయి. ఎవరైనా జోక్యం చేసుకుంటారా? సహజమంటే పంది పిల్లల్ని కుక్కలు ఎత్తుకుపోతుంటాయి. ఎవడు చాలా సున్నిత మనస్కుడు అయితే బయటికి వెళ్ళి చీ 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 దిక్కుమాల కుక్క ఇక్కడ పంది పిల్లలు పీకేస్తుంది ఏమిట్రా అంటే. ఉపాధి మారితే అంత ప్రమాదం. మళ్లీ దేవాలయంలోకి వచ్చి ఉపన్యాసం వినే అధికారం కూడా పోతుంది. పందిపిల్లగా ఉన్నాడు, వెంకటేశ్వరుని యందు భక్తులు దేరి వచ్చి వినమనండి. పందిపిల్ల ఇలా వస్తే రాణిస్తారా? ఓ కుక్క వస్తే రాణిస్తారా? కుక్క అసలు రానేకూడదంటాం, వెంటనే తోచేస్తాం బయటికి. అంతవరకు ఎందుకు? దేని పాలు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నామో ఆ ఆవుని కూడా ఇలా రానివ్వం, మనం కావాలని తీసుకొస్తే తప్ప. అదే విన్నాడో వినలేదు ఇంకోడు కూడా వినకుండా చేయడానికి సెల్ ఫోన్ జేబులో పెట్టుకొచ్చాడో ఆఫ్ చేయడం కూడా చేత కాని వాడు వచ్చి కూర్చుంటే మాత్రం ఊరుకుంటాం. పైగా బతిమాలుకుంటాం, అయ్యా సెల్ల కట్టేయండి. ఏం వాడికి ఉన్న అధికారం ఏమిటి అంటే వాడు మనుష్య ఉపాధి యందు ఉండడమే వాడి అధికారం. వాడు వచ్చి కూర్చోవడం వాడు అదృష్టం. ఇంకోడిని పాడు చేశాడో ఏమో తర్వాత విషయం. కానీ ఈ ఉపాధి కాని ఒక్కసారి వదిలిపెట్టేశాడు అనుకోండి, అప్పుడు మనుష్య ఉపాధిని చూసి అంతవరకు ఎందుకండి, రోహిణీ కార్తె వచ్చిందనుకోండి, బా ఎంత ఎండగా ఉందో అని కిటికీలు తలుపులు అన్నీ వేసేసి ఏదో చల్లగా వేసి ఏదో వేసి కూర్చుంటాం. చెట్టుకి లేదండి ప్రాణం. చెట్టు మన కళ్ళ ముందే కదా పుట్టి పెరిగి పెద్దదైంది.
అంత రోహిణీ కార్తిలో కాలిపోతున్న భూమిలో దాని పాదములు గుచ్చుకుపోయి ఉంటాయి. మనం చెప్పులు ఇప్పో చోట నిలబడితే అంటాం. 11ంటికి శ్రీకాళహస్తి గుళ్ళోకి వెళ్ళండి అన్నారు అనుకోండి, బాబాయ్ కాళ్ళు కాలిపోతాయండి, చెప్పులు వేసుకుని వెళ్ళకపోతే ఎలాగండి, నేను సాక్స్ అన్నా వేసుకుంటాడు, అథవా నీళ్లు పోసుకుంటూ అన్నా నడుస్తాడు, లేకపోతే గుళ్ళోకి వెళ్ళమన్నా మానేస్తాడు. మరి చెట్టు అంతే అలా ఉండవలసిందే. పైన ఎండ అంతే అలా ఉండవలసిందే. కాయకొచ్చి రెట్టేసింది అలా ఉండవలసిందే. ఓ ఆవు వచ్చి కొరికేస్తోంది ఊరుకోవలసిందే. మనమైతే ఇది తేడా. సరే, నేను ఇంకా దాంట్లో లోపలికి వెళ్ళదలుచుకోలేదు. అసలు మనుష్య ఉపాధి జంతు ఉపాధి మీద ఎలా అధికారాన్ని పొంది భోగోపకరణాలుగా మారుస్తుందో శాస్త్రం చెప్పే తీరు గమనిస్తే మీరు తెల్లబోతారు. లోకంలో ఏ ప్రాణియందు ఏది ఉత్కృష్టమైనదో దాన్ని మళ్లీ తీసుకొచ్చి తన కోసం వాడుకునేటటువంటి శక్తి కలిగిన వాడు మనుష్యుడొక్కడే. మీరు చూడండి, ఏనుక్కి దంతం అందంగా ఉందనుకోండి, దాని దంతం పీకి తీసుకొచ్చి ఓ బొమ్మ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు. పులి తోలు బాగుంటుంది అనుకున్నాడు అనుకోండి, ఒలిచి తెచ్చి కిందేసుకుని దాని మీద కూర్చుంటాడు. కుక్క కాపలా కాస్తుందన్నాడు అనుకోండి, కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాంతో కాపలా కాయించుకుంటాడు. గుర్రం బాగా పరిగెడుతుందని అనుకున్నాడు అనుకోండి, దాని మీద కూర్చున్నది దౌడు తీస్తే వీడు తన గమ్యాన్ని చేరుతాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ఖర్చుకుని ఇది నా ఐశ్వర్యం అంటాడు. అలా లోకంలో ఏ ఇతర ప్రాణినైనా వేరొక ప్రాణిని తన భోగానికి వాడుకునే అవకాశం చూపించమనండి, ఉండదు. అది మనుష్యుడు ఒక్కడే అనుభవిస్తాడు అలా. ఓ చెట్టు అక్కడ పోసి నీళ్లు తాగాలి అంతే. అంతేగాని ఆ చెట్టు తన పండు తను కూడా తిందాం. పక్క చెట్టు కాయలు అక్కడే ఉన్నా ఎప్పుడు మా ఇంటి నేను మామిడికాయలే కాస్తానండి, ఓ జామకాయ కోసుకుంటానడానికి వీల్లేదు. మామిడి చెట్టు జామ చెట్టు పక్క పక్కనే ఉన్నా, ఆ మామిడికాయ ఈ జామకాయ నువ్వే తినాలి. మనుష్య ఉపాధికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ ఉపాధితో ఇతర ఉపాధులలోని శ్రేష్టతనంతటినీ నువ్వు భోగంగా పొందగలవు. అలా ఏ ఉపాధికి అధికారం లేదు. కానీ ఈ అధికారము నీకు ఇయ్యబడిందే, ఈ అధికారమును నువ్వు అనుభవించేటప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు. ఈ కదలికలు ఏవైనా సరే ఈశ్వర నివేదనగా అనుభవించు. ఇది అనుభవించడం చేతనైన వాడికి భగవంతుని యొక్క పాదములు చూడడం వచ్చింది అని గుర్తు, ఆ కదలిక వచ్చింది అని గుర్తు. ఇది రానంతసేపు నీ పునర్జన్మ పాడైపోతోంది, నీకు పాపము పట్టుకుంటోంది. పాపమును తీయుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు చేసి వచ్చేస్తుండండి నేను తీసేస్తానని కాదు దాని అర్థం. ఈసారి వచ్చేసారు కదా అంతా కడిగేశాను, మళ్ళీ వెళ్ళిపోయి ఊరి మీద పడిపోయి మీకు కావలసిన పాపాలు చేసేసి ఏడాదికి ఒకసారి తిరుపతి వచ్చేయండి నేను కడిగేస్తుంటానని మీరు అర్థం చేసుకోకూడదు. అలా అర్థం చేసుకుంటే ఈశ్వరుడు మీకు ఎందుకు పనికి వస్తాడంటే మీ ఇంటి పాలేరై కూర్చుంటాడు ఆయన మీ భావనలో. అది కాదు దాని ఉద్దేశ్యం. మళ్లీ మీరు పాపము వైపుకి వెళ్ళవలసినటువంటి అగత్యము నుండి మిమ్మల్ని దూరం చేస్తాడు పాదములు చూపించి. కదలికల సమన్వయము చేత ఇది మీకు అర్థమైతే ఈశ్వరుడు మీకు ఇక్కడే కనపడి ఇక్కడే మీకు ఆ ఆనందమునకు ఆయన ఆధారమై ఉంటాడు. ప్రతి కదలికని ఇలా అన్వయం ఈశ్వర పూజ దగ్గర మొదలుపెట్టి జీవితంలో ఊపిరి కదలిక వరకు ఎవడు సమన్వయం చేసుకుంటూ ఉంటాడో వాడే ఋషి. కాబట్టి ఆయన ఏమవుతాడు? ఆఖరి కదలిక ఒకటి ఉంటుంది. ఏది ఆఖరి కదలిక? ఆఖరిసారి లోపలికి పీల్చడమో ఆఖరిసారి బయటికి వదలడమో. దానియందు కూడా కదలిక ఆగుటయందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు. ఆయనని స్మరించాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ రాడు, పునీతమైంది, ఇక మళ్ళీ పుట్టడు. ఆయనని ఎవడు స్మరించాడో వాడు ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే ఆనంద స్వరూపుడు. కాబట్టి ఇప్పుడు వాడు మళ్లీ పుట్టకూడదు. ఏడుస్తూ ఎవడు వెళ్ళాడో వాడు ఏడుస్తూ పుట్టాలి. ఆనందంగా ఎవడు వెళ్ళాడో వాడు ఆనందంగా మళ్లీ పుట్టే అవకాశం లేదు కాబట్టి వాడు అసలు పుట్టడు. దీనికి సమన్వయం కదలికలను కలుపుకోవడంలోనే. అందుకే సుప్రభాతం చేస్తే మనం ఆ మాట అంటాం, మాతు స్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం.
ఈశ్వరా నీ చరణములను నేను ఎలా భావన చేస్తున్నానో తెలుసా? పసిబిడ్డకు తల్లిపాలవలే అంటాం. పసిబిడ్డకి తల్లిపాలు వినా ఇంట్లో పచ్చళ్ళు కూరలు పులుసులు ఎన్నున్నా పనికిరావు. అమ్మ ఒక్కతే, అమ్మ పాలే వాడికి ధారకము పోషకము. ఈశ్వర నేను గట్టెక్కడానికి, మళ్లీ ఇందులోకి రాకుండా ఉండడానికి, జీవయాత్రలో బడలిపోయిన నాకు పూర్ణమైన విశ్రాంతి, తల్లిపాలు బిడ్డలికి పోషకమైనట్టు నీ పాదములు నాకు పోషకము. ఇది తెలిసి శరణాగతి చేయడం. ఇది తెలుసు, కానీ నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు కామక్రోధాలు అడ్డొస్తున్నాయి. వీటిని మీరు తొలగించి నన్ను మీవాణ్ణి చేసుకోండి. మీ బలహీనతని మీరు ఈశ్వరుడికి చెప్తే శరణాగతి. నా అంత మనగాన్ని నేనండి, మీరు నన్ను ఆదుకునేది నేను మిమ్మల్ని పొందగలను అనుకున్నారనుకోండి, సాధన యందు మీరు అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతే అథవా మిమ్మల్ని పాడు చేస్తున్నది మీరు ఈశ్వరుడికి చెప్పుకోవాలి. అత్యంత వినయంతో, అందులో ఇంకా ఏమీ కాపక్ష్యం లేకుండా చెప్పుకోవాలి. ఈశ్వర ఇంత వయస్సు వచ్చింది, ఇదిగో ఇదొక్కటి నన్ను వదిలిపెట్టట్లేదు, ఫలానా దోషం నన్ను పట్టుకుంటోంది, పరుల యొక్క ద్రవ్యముల యందు అనురక్తి నాకు పోలేదు, ఈశ్వర నాకు ఈ అనురక్తి పోగొట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. అడిగాడు దుర్జటి వెళ్ళి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యూరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళనతవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది శరణాగతి. ఇకని నోటితో ఉట్టినే మై కట్టుకుని శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే మంచిదే, కానీ అందులో ఉన్న భావనను సమన్వయం చేసుకుంటే శరణాగతి. శరణాగతి నోటితో చదివింది శరణాగతి కాదు, నీ బలహీనతని నువ్వు అంగీకరించి చేసింది శరణాగతి. ఆఖరి కదలిక ఒకటి ఉంటుంది. ఏది ఆఖరి కదలిక? ఆఖరిసారి లోపలికి పేల్చడమో, ఆఖరిసారి బయటికి వదలడమో. దానియందు కూడా కదలికయందు, కదలిక ఆగుటయందు ఈశ్వరుణ్ణి స్మరిస్తాడు. ఆయనని స్మరించాడు కాబట్టి ఇక వాడు మళ్ళీ రాడు, పునీతమైంది, ఇక మళ్ళీ పుట్టడు. ఆయనని ఎవడు స్మరించాడో వాడు ఆనందంగానే ఉంటాడు. ఆయన ఆనంద నిలయుడు, ఆయనే ఆనంద స్వరూపుడు. ఇప్పుడు వాడు మళ్ళీ పుట్టకూడదు. ఏడుస్తూ ఎవడు వెళ్ళాడో వాడు ఏడుస్తూ పుట్టాలి. ఆనందంగా ఎవడు వెళ్ళాడో వాడు ఆనందంగా మళ్ళీ పుట్టే అవకాశం లేదు కాబట్టి వాడు అసలు పుట్టడు. దీనికి సమన్వయం కదలికలను కలుపుకోవడంలోనే. అందుకే సుప్రభాతం చేస్తే మనం ఓ మాట అంటాం, మాతుస్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఈశ్వరా నీ చరణములను నేను ఎలా భావన చేస్తున్నానో తెలుసా? పసిబిడ్డకు తల్లిపాలవలే అంటాం. పసిబిడ్డకి తల్లిపాలు వినా ఇంట్లో పచ్చళ్ళు కూరలు పులుసులు ఎన్నున్నా పనికిరావు. అమ్మ ఒక్కతే, అమ్మ పాలే వాడికి ధారకము పోషకము. ఈశ్వర నేను గట్టెక్కడానికి, మళ్లీ ఇందులోకి రాకుండా ఉండడానికి, జీవయాత్రలో బడలిపోయిన నాకు పూర్ణమైన విశ్రాంతి, తల్లిపాలు బిడ్డలికి పోషకమైనట్టు నీ పాదములు నాకు పోషకము. ఇది తెలిసి శరణాగతి చేయడం. ఇది తెలుసు, కానీ నేను పట్టుకోలేకపోతున్నాను, నాకు కామక్రోధాలు అడ్డొస్తున్నాయి. వీటిని మీరు తొలగించి నన్ను మీవాణ్ణి చేసుకోండి. మీ బలహీనతని మీరు ఈశ్వరుడికి చెప్తే శరణాగతి. నా అంత మనగాన్ని నేనండి, మీరు నన్ను ఆదుకునేది నేను మిమ్మల్ని పొందగలను అనుకున్నారనుకోండి, సాధన యందు మీరు అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేకపోతే అథవా మిమ్మల్ని పాడు చేస్తున్నది మీరు ఈశ్వరుడికి చెప్పుకోవాలి. అత్యంత వినయంతో, అందులో ఇంకా ఏమీ కాపక్ష్యం లేకుండా చెప్పుకోవాలి. ఈశ్వర ఇంత వయస్సు వచ్చింది, ఇదిగో ఇదొక్కటి నన్ను వదిలిపెట్టట్లేదు, ఫలానా దోషం నన్ను పట్టుకుంటోంది, పరుల యొక్క ద్రవ్యముల యందు అనురక్తి నాకు పోలేదు, ఈశ్వర నాకు ఈ అనురక్తి పోగొట్టు అని మీరు ఈశ్వరుణ్ణి అడగాలి. అడిగాడు దుర్జటి వెళ్ళి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యూరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తుళ్ళనతవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. అది శరణాగతి. ఇకని నోటితో ఉట్టినే మై కట్టుకుని శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే మంచిదే, కానీ అందులో ఉన్న భావనను సమన్వయం చేసుకుంటే శరణాగతి. శరణాగతి నోటితో చదివింది శరణాగతి కాదు, నీ బలహీనతని నువ్వు అంగీకరించి చేసింది శరణాగతి. ఈ భావన పట్టుకున్న వాడికి ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఈశ్వరుని యొక్క దివ్యత్వము
లోపల దర్శనమై ఒక పొంగు కలుగుతుంది. ఆ పొంగు కలిగిన వాడున్నాడే, ఆ ఋషి ఉన్నాడే, ఆయన మాటలు ఈశ్వరుడి గురించి చెప్పినవి ఒకలా ఉంటాయి. ఆ స్థాయి పొందని వాడు ఉంటాడే, వాడు మాట్లాడిన మాటలు ఇంకొకలా ఉంటాయి. అందుకే మీరు చూడండి, అన్నమాచార్య స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేశారు. ఆయన దర్శనం చేసినా అంతే, ఇలా పాదములు చూపించే దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఏమన్నారో తెలుసా అండి? పొడగంటిమయ్యా మిమ్మో పురుషోత్తమ. మీ పొడ అంటే మిమ్మల్ని చూశాం, ఇన్నాళ్ళకి ఈశ్వర పురుషోత్తమ నిన్ను చూశాను, నువ్వు ఎలా ఉన్నావు నా కంటికి, నువ్వు నాకు ఎలా కనపడ్డావు అన్నదానికి ఆయన కొన్ని ఉపమానములు చెప్పారు. నాకు ఈశ్వరుడు ఇలా కనపడుతున్నాడు అని చెప్పారు. కోరిమమ్మునేలినట్టి కులదైవమా అన్నారు. కోరిమమ్మునేలినట్టి ఏమిటండి? నేను అయ్యో జీవితంలో నాకు ఎవరో ఒక మంచి పరిపాలకుడు దొరికితే దానివల్ల నేను హాయిగా రక్షణ పొందుతానని నేను పరిపాలకుడు ఉన్న దగ్గరికి వెళ్ళాలా? పరిపాలకుడు ఏమాయి నిన్ను నేను పరిపాలిస్తే నువ్వు బాగా ఉంటావు, నా దగ్గరికి రావోయని పరిపాలకుడు మిమ్మల్ని బతిమాలి తన దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పరిపాలిస్తాడా? ఏది సత్యం? మీకు రక్షణ కావాలి, మీరు సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని అసమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం రక్షిస్తారు మిమ్మల్ని? కాబట్టి సమర్థుడైన పరిపాలకుడి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం, రక్షణ కావాలనుకుంటే. అన్నమాచార్యుల వారు ఏమంటున్నారో తెలుసా అండి? మేము కాదు వచ్చింది, నువ్వు పిలిచావు రా నిన్ను రక్షిస్తానని. కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, మమ్మల్ని పరిపాలిస్తానని పిలిచి మరీ దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నవాడా? అంటే కదలడమే తప్ప కదలికలను ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక పాడైపోతున్న మమ్మల్ని ఇలా కదలండని మా కదలికలకి ఒక సమన్వయాన్ని నేర్పుతున్నవాడా? నిజానికి ఆయన అలా చేశాడు ఒక చోట. అందుకే గోవిందా అని అంటాం. వెంకటేశ్వరుడి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అందరూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద, అలా పల్లకి బయలుదేరితే గోవిందా గోవింద. గోవిందా ఎందుకంటూ ఉండడం అంటే ఒక్క గోవిందుడిగా ఆయన పట్టాభిషేకం పొందినప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఆయనే పిలిచాడు, ఒరే మిమ్మల్ని నేను రక్షిస్తాను రండిరా అన్నాడు. వీడేం రక్షిస్తాడు రా అని అపనమ్మకం పడ్డాం. ఎప్పుడు జరిగింది? ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారలు ఈయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్న నిధి అన్నారు గోపాలబాలు వెళ్ళి. పెద్ద వాన ఇంద్రుడు ఎలిగి కురిపించాడు, చచ్చిపోతున్నాం, కృష్ణ కృష్ణ మమ్మల్ని రక్షించవా అన్నారు. ఈశ్వరుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వర సంకల్పమే మీకు రక్ష. మళ్ళీ మీకు ఇంకోటి ఏదో తీసుకొచ్చి ఆయన రక్షించారు. ఆయన శివ సంకల్పమస్తు, నేను నిన్ను రక్షిస్తున్నాను అంతే రక్షింపబడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదో పట్టుకొచ్చి ఉరే 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 రండి తుఫాను విశ్రాంతి కేంద్రంలోకి వెళ్ళిపోదాం మనందరం అని తీసుకెళ్లలేదు. బాలుండాడుచునాత భత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీల భృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటున్న పల్లవాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ చెంగల్వ పూల మొక్క దగ్గర నుంచి ఓ చెంగల్వ పువ్వుని నీటితో ఉంటుంది కాబట్టి ఇలా తుంపేసినంత హేళగా ఆ గోవర్ధనగిరిని పైకెత్తి చిటికిన వేలి మీద ఇలా పట్టుకున్నాడు. ఎన్నాళ్ళు పట్టుకున్నాడు? 7 రాత్రులు 7 పగళ్ళు. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా 7 రాత్రులు 7 పగళ్లే బ్రతకాలి. ఎందుకంటే బతకడానికి ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప 8వ రోజు లేదు. చక్రవర్తి అయినా చచ్చిపోవడానికి ఈ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అందరినీ కాపాడాడంటే కొండెత్తి ఎప్పటికీ నిన్ను కాపాడగలడు గోవిందా అని అనగలిగితే చాలు. అయితే ఆయన కొండెత్తి పట్టుకున్నాడు. వచ్చారా? వాళ్ళు రాలేదు. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నా పిల్లాడండో ఏమిటో వెళ్ళిపోతున్నారు కొండ కిందకి. ఆయన ఓ గంట మోసి అయ్యి బాబోయ్ నువ్వు వదిలేశాడు అనుకోండి, బయట ఉంటే అగో రాళ్ల దెబ్బలు తగులుతాయి, ఆ వడగళ్ళు తగులుతాయి, మహా అయితే ఎముకలు విరుగుతాయి. ఉన్నారుగా ఎముకల వైద్యులు పెడతాం, కట్లు కట్టుకుంటాం. కొండ వదిలేస్తే అసలు ఇక శరీరాలు కూడా దొరకవు. కాబట్టి వెళ్ళకండి అన్నారు. వెళ్ళకండి అంటే ఆయన ఏమనాలి? మీ కర్మ అవతల బొండ అన్నారు. ఆయన ఏమన్నారో తెలుసా అండి? వీళ్ళని ఆయన బతిమాలాడు. బాలుండి ఇతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపకాదాలండోజని దీని కింద నిలువంచింతింపకా బోలదు ఈ శైలాంబోనిధి జంతు సంజిత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లారదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్నాడు.
అయ్యయ్యో నేను చిన్నపిల్లాన్ని, నేను కొండెత్తి పట్టుకున్నాను, కింద వదిలేస్తానేమో, మీకు ఇబ్బంది కలుగుతుందేమో అని మీరు బెంగ పెట్టుకోవద్దు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ కదలదు, నేను పట్టుకున్నాను, నన్ను నమ్మండి, దీని కిందకి రండి ఆయన బతిమాలి. ఆయన బతిమాలవలసిన వాడు, మనమా బతిమాలవలసిన వాళ్ళం? ఆయనని నమ్మం మనం. నన్ను నమ్మండి అంటాడు ఆయన. నన్ను నమ్మండిరా అంటాడు. ఈ చెయ్యి పెట్టి చూపించి ఒకనాడు గోవర్ధనగిరిని ఎత్తాను, నీకు నేనేమి ఇవ్వలేనంటాడు ఆయన. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, ఇది మాకు పెద్దలు చెప్పారు. కోరిమమ్ము ఏలేవయా, మేము ఇంత రక్షకుడవైనా ఈశ్వరా నువ్వు మాకు శరణం అని త్రికరణ శుద్ధిగా అనం. కోరిమమ్మునేలినట్టి కులదైవమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఏమి మాటలండి అవి? అది వెంకటేశ్వర దర్శనమునందు నిజంగా రమించిన వాడి నోటి వెంట వచ్చే మాట అది. గారవించి దప్పి తీర్చు. ఎంత దాహం, నీళ్లు లేవు. అసలు చాలా మందికి నీళ్లు అందట్లేదు. 3 రోజులకు ఓ గంటే కొళాయి, పోసుకుందామంటే నీళ్లు లేవు. తాపం, చెమట, ఇంత బాధ. మీరు పిలిస్తే వచ్చిందా మేఘం? మీరు కృతజ్ఞత చెప్తారని ఆగిందా? మీరు సత్కారం చేస్తారు, పూలదండ వేస్తారని నిలబడిందా? మనందరం రాత్రి గాఢ నిద్రలో ఉంటే అయ్యయ్యో ఈ ఊళ్ళో పాపం వీళ్ళందరూ దాహంతో బాధపడుతున్నారని సముద్రంలో ఎక్కడో ఉప్పగా ఉన్న నీళ్లనన్నింటినీ తాను తాగి చల్లటి తీయటి నీటిగా మార్చి నిరాధారమైన ఆకాశంలో ప్రయాణం చేసి వచ్చి దాహార్తితో ఉన్నటువంటి ఆ ఊరికొచ్చి ఆ ఊరిలో ఒక రాత్రివేళ తనలో ఉన్న చెట్ట చివరి నీటి బొట్టు వరకు వర్షించి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేశానని తాను తెల్లటి దూదిపింజైపోయి ఎలా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చినప్పుడు నెమ్మదిగా వచ్చింది, వెళ్ళినప్పుడు వేగంగా వెళ్ళిపోయింది. ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోవడమే తప్ప నేను ఇచ్చాను నాకేమైనా ఇస్తారా అని చూడ్డం చేత కాని మేఘం ఎటువంటిదో, మా దాహం తీర్చడానికి వచ్చి మా దాహం తీర్చినా మేము దానికి నమస్కారం చెయ్యాలని కూడా నిలబడకపోవడానికి మేఘం ఎటువంటిదో, ఈశ్వరా మాకు ఉపకారాలు చేయడం, శుభ్రంగా తినేసి నీకు ఈశ్వరార్పణమస్తు అని కూడా అనకుండా తినేసినా నేను జీర్ణం చేయను అనకుండా తిని పడుకుని గుర్రు పెడితే లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. పడుకోబోయే ముందు 11 మాటలు శివనామని చెప్పి పడుకోకపోయినా, నిద్ర లేచేటప్పుడు 3 మాటలు విష్ణునామని చెప్పి లేవకపోయినా, లేచినప్పుడు శక్తిని పడుకున్నప్పుడు నిద్రని ఇచ్చిన నువ్వు కాలమేఘం వంటి వాడివి కావు. కాబట్టి కారవించి దప్పి తీర్చు కాలమేఘమా. ఎక్కడున్నావు నువ్వు? ఏమిటో అక్కడున్నావు అంటున్నాను కాని చేరువ చిత్తములోని శ్రీనివాసుడా ఇక్కడున్నావు. ఇక్కడుండి నువ్వు చేస్తున్న మహోపకారం ఏమిటో తెలుసా? అసలు నువ్విక్కడుండి వడిబాయక తిరిగే ప్రాణబంధుడా. ఆయన లోపలికి బయటికి ఊపిరి రూపంలో మనకి ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి అన్నా అంబులెన్స్ ఎక్కిస్తారు, 2 సార్లు ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అలా అనకుండా ఒకే వేగంతో 120/80 బీపీ ఉండేటట్టుగా నిత్తుటిని అదే వేగంతో ప్రవహింపచేస్తున్నవాడెవరు? ఒకే ఊపిరితో వీడి శోభరంగా తిని భగవన్నామని చెప్పి ఈశ్వరుడికి నమస్కారం కూడా చేయకుండా పడుకుంటే ఊపిరి తీసి విడిచేటట్టు చేసి వీడికి గాఢ నిద్రనిచ్చిన వాడెవరు? ఆ ఇచ్చినవాడు ప్రాణబంధుడి రూపంలో ఇక్కడ లేడు. ఊపిరి తీయిస్తూ నీకన్నా చేరువలో నాకెవరున్నారు? ఇంత దగ్గరగా ఉన్న నిన్ను నేను చూడలేదు, మిగిలినవన్నీ నేను చూస్తున్నాను. ఎంత పిచ్చితనన్నది వెంకటేశ్వర. ఇక్కడున్నామని చూడ్డానికి వచ్చాను, ఇప్పుడు అర్థమైంది ఇక్కడున్నవాడివి ఇక్కడే ఉన్నామని. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. నా శరీరం తిరుమలకి 500 కిలోమీటర్ల దూరంలో ఉందేమో కానీ నా చిత్తంలో మాత్రం శ్రీనివాసుడు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఉన్నాడు. ఇది అన్నమాచార్యుల వారి యొక్క భావన. కాబట్టి చేరువ చిత్తములోని శ్రీనివాసుడా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. నా శరీరం తిరుమలకి 500 కిలోమీటర్ల దూరంలో ఉందేమో కానీ నా చిత్తంలో మాత్రం శ్రీనివాసుడు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు ఉన్నాడు.
ఇది అన్నమాచార్యుల వారి యొక్క భావన. కాబట్టి చేరువ చిత్తములోని శ్రీనివాసుడా చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. చెడకుండా బ్రతికిస్తావయా నువ్వు సిద్ధమంత్రానివి. మంత్రము అంటే మననాత్ త్రాయితే ఇది మంత్ర. మీరు కొంతకాలం ఓ మంత్రాన్ని చేసి ఉన్నారనుకోండి, అది జపం చేస్తే మీరు మనసు పెట్టి చేయండి, మనసు పెట్టకుండా చేయండి, అది బీజాక్షరము. బీజాక్షరము అంటే లెటర్ ప్రెగ్నెంట్ విత్ సౌండ్ అంటారు. అందుకే బీజాక్షరానికి ఋషి దేవత అంటారు. అది విస్ఫోటనము చెందుతుంది, శక్తినిస్తుంది. అది మధుసూదన సరస్వతి అని మహానుభావుడు అద్వైత సంప్రదాయంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఒకానొకప్పుడు చిన్నతనంలో ఒక పరివ్రాజకుడికి శిక్ష పెట్టారు. పెడితే ఆ పరివ్రాజకుడు అన్నాడు, నీకు నేను కృష్ణ మంత్రోపదేశం చేస్తాను, నువ్వు బాగా మంత్రం చెయ్యి, నీకు కృష్ణ సాక్షాత్కారం అవుతుందన్నాడు. ఆయన చాలా కాలం జపం చేశారు, ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అవ్వలేదు. ఆయన కోపం వచ్చి ఏదో చెప్పాడు, నేను ఏదో చేశాను, ఎందుకు వచ్చిన కృష్ణ మంత్రం, నాకేం సాక్షాత్కారం అయిందా ఏమన్నానా, నేను ఇంకా చెయ్యనని మానేశారు. మానేసి ఓ రోజున ఎక్కడికో చాలా తొందరగా ప్రయాణం మీద వెళ్ళిపోతూ నడుస్తున్నప్పుడు చెప్పు తెగిపోయింది. మంచి ఎండాకాలం. చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళి తొందరగా చెప్పు కుట్టు, నేను వెళ్ళాలి గమ్యస్థానానికి అన్నారు. అతను చెప్పు అక్కడ ఇట్టన్నాడు, చెప్పు అక్కడ పెట్టారు. అతను కుట్టడం మానేసి పక్కనున్న పెట్టిలోంచి తామలపాకులు తీసుకుని ఒక్కొక్కటి ఇలా తుడుచుకుని, అదో అలవాటు ఉంటుంది కొంతమందికి, పెట్టిలో తామలపాకులు ఒక్కల సున్నం అన్ని పట్టుకెడుతూ ఉంటారు. అంతా తుడుచుకుని ముచ్చికలు అన్నీ తీసుకుని యుట్టవేపు అంతా తీసుకుని ఆ సున్నం తీసుకుని అదంతా రాసుకుని ఆ వక్క పలుకులు తీసుకుని అందులో వేసుకుని ఏదో కాచు తీసి అందులో వేసుకుని అదంతా మడతెట్టి నోట్లో పెట్టుకుని నవ్వులుతున్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏటయా పని, నేను పక్క వెళ్ళాలంటుంటే నీకు ఇంత కోపం ఏటయా అన్నారు. అంటే అతను అన్నాడు, మీకు మహానుభావ ఇంత తొందర ఇంత కోపం కాబట్టే మీకంతటి మహాత్ముడు ఇచ్చిన కృష్ణమంత్రాన్ని చేయడం మానేశారు. అంటే మధుసూదన సరస్వతి తెల్లబోయి నాకు కృష్ణమంత్రం ఉందని నేను జపం చేసి వదిలేశానని నీకు ఎలా తెలుసు అన్నారు. అంటే ఆ చెప్పులు కుట్టేవాడు అన్నాడు, నాకు మీలాగే చెప్పులు కుట్టించుకున్న ఒక ఆయన నా దగ్గర ఏముందిరా, ఏమీ లేదో మంత్రం ఉంది నీకు ఇస్తాను పనికొస్తుందనో మంత్రం ఇచ్చాడు. అది భూతవశ్య మంత్రం. దానివల్ల ఏమవుతుందంటే నా దగ్గర భూతం ఉంటుంది, ఎప్పుడు కనబడదు ఎవ్వరికి. అది నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళ చరిత్ర ఏమిటో వాళ్ళ మనసు ఏమిటో నాకు చెప్పేస్తుంది. అందుకుని నాకు చేశాను. అంటే మధుసూదన సరస్వతి అన్నారు, నాకు కృష్ణ సాక్షాత్కారం ఎలాగోవలేదు, నువ్వు నాకు ఆ భూతవశ్య మంత్రం చెప్పరా, ఎన్నాళ్లలో నాకు ఈ భూతం వశ్యం అవుతుందన్నారు. 6 నెలలు రోజు ఓ గంట జపం చేయండి, భూతం వశ్యం అయిపోతుందన్నాడు. అయితే ఉపదేశం చెయ్యి అన్నారు. నేను మీకు ఉపదేశం చేయలేడు బాబయా అన్నాడు. ఏదో ఒకటి చేయరా, మంత్రసిద్ధి పొందాలి అంటే ఉపదేశం చేశాడు. ఆయన వెళ్ళి 6 నెలలు కాదు 8 నెలలు చేశారు. ఆ భూతవశ్య మంత్రం ఏం పని చేయలేదు. ఓ దుడ్డు కర్ర రట్టుకుని పరిగెత్తుకొచ్చారు ఆయన చెప్పులు కుట్టేవాడిని కొట్టడానికి. ఉదే వాడు కృష్ణ మంత్రం ఇచ్చి మోసం చేశాడు, నువ్వు భూతవశ్య మంత్రం ఇచ్చి మోసం చేశావు, నాకు ఆ భూతం వశం కాలేదన్నారు. అంటే ఆయన అన్నారు, మీకు ఇంతే అర్థమైంది, మీరు కొన్ని సంవత్సరముల పాటు కృష్ణ మంత్రాన్ని చేసి ఉన్న కారణం చేత మీ సప్తధాతువుల్లో ఆ మంత్రశక్తి ఉంది. కృష్ణ మంత్రశక్తి ఉండగా భూతమంత్రం చేస్తే భూతం ఎక్కడికి వస్తుంది, దగ్గరికి హడివి చచ్చిపోయి పారిపోతోంది. రోజు వచ్చి నాకు చెప్తోంది, నువ్వు మధుసూదన సరస్వతికి ఎందుకు ఇచ్చావయ్యా, ఆయన కృష్ణ మంత్రం చేసి ఉన్నవాడు నా మంత్రం చేస్తున్నాడు, నాకు పెడదామంటే భయం వేస్తోందండి. ఇంకో కొద్ది కాలం కృష్ణ మంత్రం చేస్తే మీకు కృష్ణుడే సాక్షాత్కరించను కదా మహాప్రభు, ఎందుకండి మీకు ఈ మంత్రం అన్నాడు. ఊరే నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా అని చెప్పి వెళ్ళి ఆయన మళ్ళీ కృష్ణమంత్రం చేశారు. కృష్ణమంత్రం చేస్తే ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయిందండి. అద్వైత సంప్రదాయంలో మహాపురుషుడు మధుసూదన సరస్వతి అంటే. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఆ మంత్రం ఏమి ఏదో ఉపన్యాసం చెప్పడమే కానీ నిజంగా పాదాలు ఒక్కొక్క చరణం గురించి మాట్లాడితే సామాన్యమైన మాటలు. ఆ మాటలు చెడకుండా బతికిస్తుంది నీ మంత్రం, నీ నామము చెప్పుకుంటే చాలు. అందుకే ఒక కీర్తనలో అన్నమయ్య అంటారు, హరినామములే సర్వమంత్రములు, హరి రూపములే సర్వదేవతలు, భావములోన బాహ్యమునందును హరి 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 అనవో మనసా అంటారు. ఆ మనసుకి చెప్పుకున్నారు, ఓ పిచ్చి మనసా హరి హరి అనవే, కనపడ్డవన్నీ ఆయన రూపాలేని, అన్నిటినీ చూసి హరి అనవే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, రామకృష్ణ పరమహంస దగ్గర మహాత్ముడు యోగానంద స్వామి వారు చిన్న వయస్సులో శిష్యరికానికి వచ్చారు. వస్తే నన్ను ఏం చేయమంటారు, చిత్తశుద్ధికి అన్నారు. హరి 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 అని అన్నారు. ఆయన బయటికి వెళ్ళి అనుకున్నారు, ఈయనకేమీ చేత కాదు, అందుకని హరి హరి అనమంటాడు. హరి హరి అన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు ఏమిటి, హరి హరి ఏమిటి నా బుర్ర. పాపం ఆయనకి ఏమీ తెలియదులో ఉంది, ఏదో చెప్పాడని ఎవరో హఠయోగం నేర్పి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆ హఠయోగం ఏదో నేర్చుకుంటున్నారు. ఇదో వెర్రుంటుంది లోకంలో. 6 నెలలు ఈ గురువు గారు, 3 నెలలు ఇంకో గురువు గారు ఎవడో దొరుకుతుంటారు, మళ్ళీ ఆడబోతుంటారు. అదో అమాయకత్వం. కాబట్టి
ఈయన రామకృష్ణ పరమహంస వెళ్ళిపోతూ చూశారు, ఆ హఠయోగం నేర్పే ఆయన దగ్గర కూర్చున్నారు ఈయన యోగానంద స్వామి. కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళి రెక్కట్టుకుని ఈడుచుకుపోయారు తన గదిలోకి. ఈడుచుకుపోయి అన్నారు, నీకు బుద్ధి ఉందా లేదా, నీకేం చెప్పాను, హరినామం చేయమని చెప్పానా, నువ్వు వెళ్ళి హఠయోగం దగ్గర ఎందుకు కూర్చున్నావు, అదేం చేస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, నీ మనసుకి నైర్మల్యం ఇచ్చి నీకు ఈశ్వర సాక్షాత్కారం హరినామం చేయిస్తుంది, ఆ నామము మంత్రము, నన్ను నమ్మన్నారు. మళ్ళీ ఇలాగే చెప్తారు ఈయన మనసులో అనుకుని, పోన్లే హఠయోగం నమ్మాగా, అలా ఈయన్ని నమ్మితే అవుతుందో చూద్దాం, హరినామమే చేద్దాం పోని కొన్నాళ్ళు అని ఆయన నియమంగా హరినామం చేసి భగవత్ సాక్షాత్కారమును పొంది యోగానంద స్వామి మహాపురుషుడయ్యాడు. అందుకే అన్నమయ్య ఒక మాట అన్నారంటే ఏదో హేళగానేసినవి కావండి ఆ మాటలు. హరినామములే సర్వమంత్రములు అన్నాడంతే ఆయన. ఏకశబ్ద సంవిజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నీకు తెలిసి ఒక్క నామం పట్టుకున్నా సరే నిన్ను తరింపజేసేస్తుంది. అటువంటి ఆయన చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలను అణచగలిగినటువంటి దివ్య ఔషధమా. ఏమి భవరోగాన్నే పోగొట్టగలిగిన వాడు, సంసారమే నన్ను నమ్మిన వాడికి ఇక్కడ వరకు వస్తుందన్నవాడు మామూలు రోగం పోగొట్టడం పెద్ద లెక్క ఆయనకి, అదేం పెద్ద విశేషమా. ఈశ్వరానుగ్రహంతో బయటికి వచ్చిన వాళ్ళు నాకు ఎంతమంది తెలుసో లోకంలో, అంతమంది పరిచయం. ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడికి ఇబ్బంది ఏముంటుందండి అంటే, ఒకటి ఈశ్వరుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడూ రోగం రాదా అండి అని అడగకూడదు. రోగం వస్తే గత జన్మలో చేసుకున్న పాపం పోతోందని సంతోషించగలగడం కూడా ఈశ్వరానుగ్రహం. నింద లేకుండా బుంది ఎలా పోతుందండి, ఏదో ఒకటి వచ్చింది పోవాలి. కాబట్టి ఒక స్థితికి వచ్చిన తర్వాత అపమృత్యు దోషం వద్దని ఎన్నాళ్ళు అనాలంటే మనవాణ్ణి చూసేవరకే. ఆ తర్వాత ఈశ్వర నీ నామస్మరణ ఎందు దీన్ని లయించి అని అడగాలి. అంతేగాని ఎప్పుడూ దీని నుంచే అంటే తనంత తాను తినలేడు, తనంత తాను విసర్జించలేడు, బతికున్నాడు, ఉపయోగమేనా ఎందుకది? అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం అది అడుగుతారు అందుకే సనాతన ధర్మంలో. కాబట్టి చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగాలనచి రక్షించే దివ్య ఔషధమా. అటువంటి తండ్రి నీవు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా, అటువంటి వాడివి ఈశ్వర వెంకటేశ్వర, నీ దర్శనాన్ని పొందాను. నువ్వున్నావే, నువ్వు ఎక్కడో ఉన్నావని తిరుమలకు వచ్చాను. కాదు నువ్వు ఎక్కడున్నావో తెలుసా, చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. తండ్రి నువ్వు ఇక్కడున్నావు అని అన్నవాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా అండి. అన్నమయ్య కీర్తనల యందు ఒక వైశిష్ట్యం ఉంటుంది. అదే పనిగా ఈశ్వర స్తోత్రమే కాదు ఆయన చేసింది. పరమ ప్రీతితో ఈశ్వరుణ్ణి ఊయలలో కూర్చోపెట్టి ఊపుతున్నటువంటి స్త్రీల యొక్క అందాన్ని ఆయన వర్ణించారు ఒక చోట. లాలను చున్ను పేరు లలనలిరు గడ్డలా, వాళ్ళు లాలి అంటే ఉయ్యాలలు ఊపారు. ఆ ఊయలలు ఊపిన కీర్తనలో ఆయన ఎవరిని స్తోత్రం చేశారో తెలుసా అండి. చిట్ట చివరి శ్లోకంలో కృష్ణ భగవానుడి గురించి చెప్పారు. ఆ కీర్తనంతా ఎవరి గురించి చెప్పారంటే, ఊయలకి కట్టిన బొమ్మ ఇలా కదులుతూ ఉండడం, వాళ్ళ యొక్క పవిట చెంగు తగులుతూ ఉండడం, వాళ్ళు సంతోషపడిపోవడం, వాళ్ళ నవ్వులు, దాని అంతరార్థం ఏమిటో తెలుసా అండి. ఎప్పుడూ నిరంతరం ఇక్కడే ఈశ్వరుడున్నాడన్న భావనతో ధ్యానం చేసి ఈశ్వర దర్శనమును ఇక్కడ పొంది సంతోషపడిపోయేవాడి స్థితి ఏదో అది లాలనుచును చేరు లలనలిరుగడల, అది ఆ ఊపు, ఆ ఉయ్యాల. అది అనుభవించిన వాడున్నాడే ఆయన దార్శనికుడు, ఆయన ఋషి. ఆయన వెంకటేశ్వర దర్శనం అంటే ఏమిటో, వెంకటేశ్వరుడు అంటే ఏమిటో చెప్పినవాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, జనులకు తన చరణములే గతియని దక్షిణ కరము పాదములు చూప, నా చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండా, పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి, దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు వేట్కా. ఆ భక్తితో ఆయన కదలికలని సమన్వయం చేసుకోవడం అన్నది ప్రారంభమైన వాడు మళ్లీ కదిలి పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. అక్కడ వరకు ఇవ్వగలిగిన వాడు, ఇంకా అది ఇవ్వగలిగిన వాడు ఈ మధ్యలో ఉన్న కోర్కెలు తీర్చడం పెద్ద లెక్క. ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. అది వెంకటేశ్వర తత్వం అంటే అని
మనకి పెద్దలు ప్రతిపాదన చేశారు. కాబట్టి కలవు వెంకటనాయక, ఆ మూర్తిని గుండెల యందు నిలుపుకోవాలి. నిలుపుకుని చక్కగా అలా మనం సమన్వయం చేసుకుని జీవితాన్ని ఉద్ధరణ పొందడానికి కావలసిన రీతిలో భావ ప్రచోదనమును శ్రీవేంకటేశ్వరుడే వహించి మనని కృతార్థులను చేయుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ అదే కదా అడుగుతాం సుప్రభాతంలో. రోజు ఏమడుగుతున్నాం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగత్య సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ఏమిటా శ్లోకానికి అర్థం? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయాగచ్చ సేవాంకరోమి. ఈశ్వరా, సుప్రభాతం పాడదామంటే అల్లవారకట్ట లేచి వచ్చా, మనసైనా చలిగాలైనా వచ్చాను నీ సన్నిధానానికి. ఇక్కడికొచ్చి సేవ చేసుకున్నాను, సుప్రభాతంలో పాల్గొన్నాను అనుకుంటున్నాను, వెంకటేశ్వర వైభవం అయిపోతుంది. అంటే మళ్లీ వెంకటేశ్వర వైభవం వరకు ఇంకా నేను ఈశ్వరుడి సేవ చెయ్యనా? కాదు. నేను ఇవాళ ఏ సేవ చెయ్యడానికి నీ దగ్గరికి వచ్చానో అది ప్రతినిత్యము నేను చేసేవాడనగుదునుగాక. ఈ క్షణమునందు ఏ సేవ చేస్తున్నానో అది నా జీవితంలో ప్రతి క్షణము చేసేవాడినగుదునుగాక. అది దేనివల్ల సిద్ధిస్తుంది? ఆ సమన్వయం చేత సిద్ధిస్తుంది. ఆ సమన్వయ శక్తి ఈశ్వర నీ నుండి నాకు కరుణింపబడాలి. అది నా అంత నేను పొందలేను కనుక నీవే నన్ను అనుగ్రహించి నాకు ఇయ్యి అని అడగడం. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చ యాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అని అడుగుతాం. దీనికి ప్రతిబంధకం ఏమో చేసిన దోషాలున్నాయో అవి తెలియక చేసేసాను. నువ్వు మన్నించగలిగిన వాడివి. ఎంత పెద్ద దూదిరాశి అయితేనేటో నిప్పురవ్వతాలు కాల్చడానికి. నేను తప్పు చేయలేదని నేను అంటలేదు, చాలా తప్పులు చేశాను. ఎన్ని చేశాను లెక్క తెలియదు. అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్, ఎన్నో విహితాన్ హరేహే, హరించగలిగిన వాడా క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి, నన్ను క్షమించి ఉదారుడవై సారే సంసారే నిజ భజన దూరే జడధియా అంటారు శంకరాచార్యుల వారు. అలా నేను మగ్నమైపోయున్న నన్ను, నా తప్పులను మన్నించి పాపమనే ప్రతిబంధకాన్ని తీసేసి ప్రతి క్షణం నీ పాద సమన్వయంతో జీవించగలిగిన నిజమైన బ్రతుకును నాకు నీ అనుగ్రహంగా కృప చెయ్యి అని ఎవరు అడుగుతారో వారికి వెంకటేశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఇహమునందు హాయిగా ధార్మికంగా జీవించగలగడం, శరీరము పడిపోయిన తరువాత ఆయన యందే లీనమైపోయేటటువంటి స్థితిని పొందగలగడం. కాబట్టి అటువంటి స్థితిని వెంకటేశ్వరుడు నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక. అందుకే మనకేం తెలుసు, మనకేమున్నాయని కాదు, ఈశ్వరుడొక్కరు దొరకడమే ఆనందం అన్న భావన ఉండాలి. అందుకే మీరు చూడండి, వాహనములన్నింటిలోకి హనుమద్వాహనమే గొప్పది. ఎందుకైందో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఏ వాహనం ఎక్కినా ఆ వాహనం అలాగే ఉంటుంది. గజవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, లేకపోతే శేషవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది, అశ్వవాహనం ఎక్కారనుకోండి అలాగే నడుస్తుంది. హనుమద్వాహనం ఎక్కారనుకోండి ఈశ్వరుడు ఇలా అంటాడు. ఇలా ఉంటాయి. హనుమద్వాహనం ఎక్కినప్పుడు మాత్రం ఇంకోలా ఉండదు, హనుమద్వాహనం ఇలాగే ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? మీరు చూడండి, మీరేదో చిన్న ఉపకారాన్ని కోరుకున్నారనుకోండి, నేను చాలా పెద్ద ఉపకారం చేసేసాను అనుకోండి, అయ్యా ఏదో నాకు కొంచెం నెలకేవో 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చే ఉద్యోగం ఏదైనా ఇప్పిద్దరు, ఒక్క 6 నెలలు అలాంటి ఉద్యోగం ఏదైనా ఇప్పిస్తే ఎక్కడన్నా ఉద్యోగం వెతుక్కుంటాను అని మీరు అన్నారనుకోండి. పిలిచి ఇక్కడే చేసుకోవాయా, నెలకు 25,000 ఇస్తాను, ఉండిపోతావా అన్నారనుకోండి. వెంటనే మీరేమంటారు? అయ్యో బాబోయ్ ఇంతకన్నా ఏం కావాలండి అంటారు కదండి. ఇంతకన్నా ఏం కావాలండి అనడానికి భంగిమ ఇది తప్ప ఇంకోట్లేదు. ఇంతకన్నా ఏం కావాలండి అన్నది, స్వామి నువ్వు నా భుజాల మీద కూర్చోవడం, నా గుండెల్లో కూర్చోవడం, నా మస్తిష్కంలో ఉండడం కన్నా నాకేం కావాలన్నాడు ఆయన. ఎవరు? మహానుభావుడు. తలేనాభ్యహనత్కాంస్య పాదైకాంస్యత్ పరంతప ముష్టినభ్యహనత్కాంస్య నఖైకాంస్యత్ దదారయత్. గోళ్లతో, మోచేతులతో, మోకాళ్లతో రాక్షసుల్ని మర్దించగలిగిన వాడు, బుద్ధిమతాం వరిష్టం, 10 నెలల నుంచి ఏడుస్తున్న తల్లిని
ముట్టుకోకుండా నోటి మాటతో ఊరట కల్పించగలిగిన వాడు, మేరు పర్వతమంత పెరగగలిగిన వాడు, అపరిమితమైనటువంటి వేగంతో 100 యోజనముల సముద్రాన్ని దాటగలిగిన వాడు, మైనాకుడే వచ్చి నిలబడినా నాకు ఈ సత్కారం అక్కర్లేదని ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తలతే కార్యకాలోమే అహస్యా ప్రతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే అని వెళ్ళిపోగలిగిన వాడు, రావణుణ్ణి చూస్తే చాలు సమస్త భూతములు వణికిపోయే రోజుల్లో రావణాసురుడి దగ్గర నిలబడి ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కనకంట పురాంతక శైలకాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములని చెప్పగలిగిన మొనగాడు, అంతటి ఉపాసకుడు, సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి వానర సైన్యాన్ని బ్రతికించగలిగిన వాడు, రామలక్ష్మణులు పడిపోయినా ఏ అస్త్రములకు చిక్కక నిలబడగలిగినటువంటి వాడు, రాముణ్ణి ఓదార్చిన వాడు, సీతమ్మను ఓదార్చిన వాడు, సీతారాముల్ని కలిపి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అయినటువంటి వాడు, మణిపూసైన వాడు, చిరంజీవి అయిన వాడు, రామాయణంలో రాముడు అందరికీ ఉపకారాలు చేసి ఒక్క హనుమ దగ్గరికి వచ్చేటప్పటికి కౌగలించుకుని ఉత్తరాఖండలో మదంగే జీర్ణతాం జాతు యత్తయోపకృతే కపి, ఓ హనుమ నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నేను నీకు ప్రత్యుపకారం చెయ్యలేనన్నాడు. అంతటి మహోపకారం చేసినవాడు, సీతారాముల యొక్క ప్రేమని పొందినవాడు, రామనామం పట్టుకుని చిరంజీవి అయినవాడు, భవిష్యత్ బ్రహ్మ అయినవాడు, చేతకాక ఈశ్వరుణ్ణి ఎక్కించుకుని ఇలా అన్నాడా? ఇంత శక్తి ఉన్నా అత్యంత వినయంగా ఉండి రామచంద్రమూర్తిని తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ఇంతకన్నా నాకేం కావాలని అడిగిన వాడెవరున్నాడో అటువంటి వాహనం మీద ఇప్పుడు స్వామి ఊరిరిగింపుగా బయటికి వస్తారు. అటువంటి హనుమద్వాహనం మీద స్వామి విడుతుండగా చూడడం కన్నా మన జీవితానికి భాగ్యమే ఉంది. అటువంటి వాహనం మీద కూర్చుని సహస్రదీపాలంకార సేవలో ఊయలలూగుతుంటే, అన్నమయ్య యొక్క కీర్తనలు వినపడుతుంటే ఆ ఆనందంతో ఆ ఊయల యొక్క ఊపు చూసి తరించడం కన్నా మనకి కావలసిందే ఉంటుంది. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శాంతి అని ఒక మాట. అసలు మనుష్య జీవితంలో ఏది చేసినా దేని కొరకు చేస్తామంటే ఆ శాంతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అందుకే ఓ యజ్ఞం చెయ్యండి, ఒక యాగం చెయ్యండి, ఒక పూజ చెయ్యండి, ఒక క్రతువు చెయ్యండి, ఒక ఇష్టి చెయ్యండి, దాన్ని పూర్తి చేసేటప్పుడు మనం ఏమని పూర్తి చేస్తామంటే ఓం శాంతి 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 అని. ఈ శాంతి అన్న మాటకు అర్థమేమి అంటే, శాంతి అంటే రాగమునకు ద్వేషమునకు అతీతముగా ఉండగలిగినటువంటి స్థితి ఏది ఉందో అది నిజమునకు శాంతికారకము. శాంతి దేనివల్ల పోతుంది? ఉన్నది శాంతి. అసలు తన స్వరూపం శాంతం. ఆ శాంతము, ఆ శాంతి లోపల లేకపోతే మిగిలినవి ఏవి తీసుకొచ్చి మీరు తొడిగినా అవి ఎలా ఉంటుందంటే నీటి యందు ముంచి అంటించిన కాగితంలా ఉంటుంది, ఊడిపోతుంటాయి వెంటనే. అసలు లోపల ఆ శాంతం అనేటటువంటిది ఆంతరముగా నిండి ఉందనుకోండి, మిగిలిన దుర్లక్షణములు ఏమున్నాయో అవి ఆయన యందు కార్యసాధనకు ఉపకరణములుగా మారిపోతాయి. అంటే నేను మీకు దీన్ని వివరణ చెయ్యాలి అంటే, రామచంద్రమూర్తి విషయంలో వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో వివరణ చేస్తూ ఒక మాట అంటారు. కూన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని 16 గుణములను వర్ణన చేస్తూ ఆయన కావాలనుకుంటే కోపాన్ని తెచ్చుకుంటాడు. జితక్రోధ, ఆయన కోపము కలిగినవాడు కాదు, కోపమును జయించేశాడు. అందుకని ఆయనకి రమ్మంటే వస్తుంది, ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతుంది. అంటే ఆయన కోపమునకు వశుడు కాడు, కోపము ఆయన వశంలో ఉంటుంది. అలా ఎందుకు ఉంచుకోవాలి అంటే, కోపాన్ని అసలు ఎందుకండి తెచ్చుకోవలసిన అవసరం మాత్రమే ఉంది అంటే, కార్యాన్ని నిర్వహణ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అలా కోపాన్ని సాధనంగా వాడాలి చక్క పెట్టడానికి. హాయ్ అని మీరు కన్నెర్ర చేశారనుకోండి, పరిస్థితులు తమంత తాము సర్దుకుంటాయి. ఎందుకంటే
మనుష్యుల్లో రకరకాలైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. వెళ్ళేది ఒక ప్రయోజనం కోసం వెడతాడు, చేసేది అక్కర్లేని పనులన్నీ అక్కడ చేస్తుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉండేటటువంటి ఆ సంస్కార బలం చేత తాను శాంతంగా ఉండడు, ఇంకొకరిని శాంతంగా ఉంచడు. తాను శాంతిని పోగొట్టుకుంటే ఒక నష్టం, ఆ స్థితిలో వెళ్ళి 10 మందితో చేరి వాళ్లకున్నటువంటి శాంతిని కూడా పాడు చేసేస్తాడు. అందుకని కోపాన్ని సాధనంగా ఎందుకు స్వీకరిస్తారంటే పెద్దలు ఆ సాధనాన్ని ఆధారం చేసుకొని చక్కబెడుతూ ఉంటారు వ్యవహారాలను. ఓసారి అలా కోపం నటిస్తే కొన్ని వ్యవహారాలు చక్కబడిపోతాయి. అయ్యి బాబోయ్ ఆయనకి కోపం వస్తుందండి అలా చేస్తే అంటారు. బట్ అది కార్యం చక్కబెట్టడానికి ఒక సాధనం. నిజంగా ఆయన కోపానికి ఏం వశుడైపోడు. కోపానికి వశుడైపోతే ఊగిపోతాడు, దాని ఎందు ఉండిపోతాడు. కావలసినంత పట్టుకుని ఇంక అక్కర్లేదన్నప్పుడు వదిలేస్తాడు. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి. పాము తన శరీరంలోంచి వచ్చినటువంటి కుబుసాన్ని తాను విడిచిపెట్టినట్టు కోపాన్ని తెచ్చుకుని వదిలిపెట్టగలుగుతాడు. అశాంతి ఏర్పడడానికి కారణములు 2 అని చెప్తుంది శాస్త్రం. 1 మోదము, 2 ఖేదము లేదా రాగము, ద్వేషము. ఈ 2 మాటలైతే తొందరగా పట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఉన్నది శాంతి ఒక్కటే, కానీ శాంతిని భంగపరిచేవి 2. ఈ 2 మనసులోంచి ఎప్పుడు ఉద్భుతమవుతుంటాయి. రాగము అంటే ప్రేమ. ప్రేమ అన్నమాట కూడా అంత సబబు కాదేమో. దాని యందు వాంఛ, అది లేకపోతే తాను ఉండలేననేటటువంటి భీతి, అది ఉండాలన్న కోరిక. నాకు ఒక వస్తువు వల్ల సంతోషంగా ఉందనుకోండి, నాకు దాని యందు రాగం అంకురిస్తుంది, ఇది ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటాను. కానీ కాలమునందు వచ్చిన వస్తువు కాలమునందు వెళ్ళిపోవాలి కదా, ఎలా ఉంటుంది? ఉండదు. ఇది అసలు శాస్త్రంలో పెద్ద ఇబ్బందికరమైన విషయం. మనిషి రాగమును పెంచుకోకుండా ఉండలేడు, ఎన్ని ఆ బంధనములో వేసుకుంటాడు. ఇవన్నీ జారిపోయే వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే కాలంలో వచ్చాయి. రాగము పెట్టుకున్న తాను ముందు జారిపోతాడో, రాగము ఎవరి ముందు పెట్టుకున్నాడో వాళ్ళు జారిపోతారో తెలియదు. ఇది పెద్ద సమస్య. ఎందుకంటే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఏ జీవుని యొక్క పాపపుణ్యములను అనుసరించి ఆ జీవుని యొక్క స్థితిని నిర్ణయం చేసేస్తాడు. నువ్వింతకాలం ఉండాలి ఆయన నిర్ణయం చేస్తాడు. ఇప్పుడు వెళ్ళిపోయిన జీవుడు వెళ్ళిపోయాడు, ఏడుస్తూ ఉండిపోయే వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఆయన యందు రాగము పెట్టుకున్న వాళ్ళు మిగిలిన శేష జీవితాన్ని పాడు చేసేసుకుంటారు. ఎందుకని అంటే రాగము ఉండిపోయింది. అరే అతను వెళ్ళిపోయాడు, ఆమె వెళ్ళిపోయింది అని బెంగపెట్టేసుకుంటారు. ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు. కాబట్టి రాగము శాంతిని పోగొట్టేస్తుంది, ద్వేషము శాంతిని పోగొట్టేస్తుంది. 2 ఒకవేళ రాగమున్న వస్తువు పోకుండా ఉంటే అప్పుడు శాంతి పోతుంది. ఎందుకో తెలుసా అండి? ఇది పోతుందేమో అని భయం. ఒకవేళ పోతుందన్న భయమే లేకపోతే ఆ ఏ వస్తువు వలన మీరు ఆ సుఖాన్ని పొందుతున్నారో ఆ సుఖమునందు మగ్నత కొంతసేపే ఉంటుంది. కాబట్టి ఆ సుఖము ఆగిందనుకోండి, మీరు అనుభవించలేకపోయారనుకోండి, వెంటనే అది దుఃఖానికి కారణం అవుతుంది. మీరు నాకు తీసుకొచ్చి ఒక 1 డజన్ లడ్లు ఇక్కడ పెట్టారనుకోండి, నా పొట్ట 2 లడ్లు పట్టేటటువంటి పొట్టని ఈశ్వరుడు ఇచ్చాడు అనుకోండి, నాకు వెంటనే దుఃఖం కలుగుతుంది. ఈశ్వరుడు నాకు 6 లడ్లు పట్టే పొట్ట ఎందుకు పెట్టలేదు అని. రాగము దుఃఖహేతువు, ద్వేషము దుఃఖహేతువు. ఇప్పుడు శాంతి లేనిది ఎవరికి అని మీరు నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే నాతో కలిపి ఈ సమస్త జగత్తుకి రాగద్వేషములు ఉన్నాయి. రాగద్వేషములున్న కారణం చేత జీవులందరూ అశాంతిలో ఉంటారు. ఇదివి కెరటములు కొట్టినట్లు ఎప్పుడూ అశాంతిని తీసుకొస్తాయి. మీరు చూడండి, నీటి లక్షణం ఏమిటంటే అలా ఉండడం. కానీ మీరు ఏమాత్రమైన పల్లం వచ్చేటట్టుగా చేశారనుకోండి, అది జారిపోతున్నట్టు. లేదా మీరు చేయి పెట్టి కదిపారనుకోండి, తిరుగుతుంది. నీరు తిరిగితే నీటి మీద ఉన్న పుల్ల ముక్క కూడా తిరగవలసిందే, అంతే, మార్గం లేదు.
మనసు పని చేస్తే అది పని చేసేది రెండే రెండు కోణాల్లో పనిచేస్తుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఇది బాగుందనైనా అంటుంది, ఇది బాగులేదనైనా అంటుంది. కాబట్టి రెండు ఏం చేస్తాయంటే శాంతికి ప్రతిబంధకంగా ఉంటాయి. శాంతిని పాడు చేసేటటువంటివి లోకంలో అన్నీ అయితే శాంతినివ్వడం కోసమే వచ్చినది దేవాలయము. మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే లోకంలో శాంతి స్థానం ఏది అని మీరు అడిగారనుకోండి, అందరికీ శాంతి స్థానము ఒక్క ఈశ్వర దేవాలయమే. అందుకే దేవాలయ వ్యవస్థలో దేవాలయ నిర్మాణం చేస్తే సనాతన ధర్మంలో ఎలా పడితే అలా దేవాలయ నిర్మాణం చేయరు. మీరు అందుకే ప్రాచీన దేవాలయాలు చూడండి, ఓ చిన్న ఊరంత ఉంటాయి. ఆ దేవాలయం చూడడానికి మీకు రోజు పడుతుంది. ఎందువల్ల అలా నిర్మాణం చేశారో తెలుసా అండి? వాళ్ళే అమాయకులై ధనాన్ని పాడు చేయడానికి అలా కట్టలేదు. మీకు ఈశ్వరునితో అనుసంధానమును పొందడం వినా అక్కడ మీ మనసు మీద ప్రభావం చూపించి మీ మనసుని పాడు చేసే వాటిని అక్కడికి రానివ్వరు. అసలు నిశ్శబ్దంగా మౌనంగా మీరు కూర్చుని జపం చేసుకోవడానికి కావలసినటువంటి చోటు అంత దేవాలయంలో ఎక్కడో అక్కడ దొరుకుతుంది. అందుకే పూర్వం దేవాలయ వ్యవస్థ యందు కొట్లకు అద్దెకి ఇవ్వడం అన్నది లేదు. దేవాలయంలో ఆఫీసులు పెట్టడం, దేవాలయంలో డబ్బులు వస్తాయి కదండి అని చెప్పేసి గదులు కట్టేసి బయటంతా అద్దెలకి ఇచ్చేయడం, దేవాలయం లోపల ఈశ్వరుడు ఒక్కడు మాత్రం గుడి ఉంటే చాలండి, మిగిలిన ప్రాంగణము విశాలముగా ఉండక్కర్లేదు, అదంతా కూడా ఆదాయం వచ్చేటట్టుగా మారుద్దామని పిచ్చి పిచ్చి ప్రణాళికలు వేసి దేవాలయంలో ఉండేటటువంటి స్థలమును ద్రవ్యార్జన కొరకు ఉపయోగించడం అన్నది సనాతన ధర్మమునందు లేదు. అలా చేసేవారు కాదు. ఎందుకు చేసేవారు కాదంటే అందరూ శాంతి కోరుకునేవారే, వారి సంఖ్య పరిమితి లేదు. ఎంతమందికైనా ఇదే శాంతి స్థానం, అంతమంది పట్టడానికి ఇక్కడ చోటు ఉంచాలి, అంతమంది కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలి, అంతమంది శాంతిని పొందడానికి అవకాశం ఇవ్వాలి. మీరు చూడండి, ప్రొద్దున్న మీరు గంధం తీసేటప్పుడు శరీరము ఖేదపడుతోంది, కానీ ఎంత సంతోషంగా తీశారో. ఆయన ఎప్పుడైనా మీతో మాట్లాడా? ఆయన ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి చూశాడా మిమ్మల్ని? నేను ఇలా అంటే మీకు కొంచెం మనసుకు కష్టంగా ఉంటుంది. అదేమిటండి అలా అంటారు? ఆయన మా ఇంటికి రాకపోవడం ఏమిటండి? నిన్ననే కదండి అన్నారు గుండెల్లో ఉన్నాడని. చేరువ చిత్తములోని శ్రీనివాసుడా అన్నారు కదండి. ఇవాళ అలా అంటారు ఏమిటి? ఆయన లేకుండా జీవితం ఏదంటారు? సనాతన ధర్మమునందు మనకి ఈశ్వరునితో ఉండే అనుబంధం అటువంటిది. అందుకే ఆయన గంధం రాసుకుని ఇలా తెర తీస్తే ఒక్కసారి ఎంత ధనొచ్చిందో చూడండి. అంటే అందరిలో నుండి ఆనందము ఒకే క్షణములో ఉద్భుతమైంది. అందరిలో, ఇక్కడ ఉన్న అందరిలో ఒక్కసారి సంతోషం ఉద్భుతమైంది. నేను ఆ పైకి వెళ్ళి చూసి ఇలా తిరిగి మీ అందరూ తీసిన గంధమే అంటే ఆనందం ఆపుకోలేక మీ అందరూ చప్పట్లు కొట్టేశారు. అదే ఇక్కడ ఒక్క 50 మంది పట్టే గదే అనుకోండి, అందరూ 50 మంది లోపలికి వచ్చి బయటికి వెళ్ళండి అన్నాను అనుకోండి, ఈ ఆనందం మనకు అవకాశం ఏది? అందుకే పూర్వం దేవాలయ ప్రాంగణములను అంతంత పెద్దవిగా కట్టి మనసుకి ఉల్లాసమును మనసుకు శాంతినిచ్చేవి ఏవైనా సుఖాంతములే చేసేవారు. దుఃఖాంతము చెయ్యడం అన్నది అసలు ఈ జాతి సాహిత్యమునందు లక్షణము కాదు. దుఃఖాంతం చేయరు. ఎందుకు చేయకూడదో తెలుసా అండి? మనుష్య జీవితము ఎప్పటికైనా సుఖాంతమే కావాలి, ఈశ్వరుణ్ణే చేరాలి. సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం అదే. బోధ 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 దేనికి? ఏ ఈశ్వరుడి నుంచి నువ్వు జారిపోయావో మళ్ళీ ఆ ఈశ్వరుని యందు నువ్వు కలవాలి. అందుకే 100 సంవత్సరములు కష్టపడినా ఎప్పుడో అప్పుడు శుభవార్త వింటాడు అంటుంది సీతమ్మ. కళ్యాణీపతగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరములు ఓపికగా జీవించినటువంటి వాడు 100 ఏళ్ళు కష్టపడ్డా ఎప్పుడో అప్పుడు మాత్రం మంచి మాట విని శరీరాన్ని విడిచిపెడతాడు. ఈశ్వరుని పట్ల సాధన అన్నది ప్రారంభించగా చిట్ట చివరికి మీరు ఆ శాంతి స్వరూపమై నిలబడిపోతారు. అందుకే దేవాలయములు శాంతి సాధనములు.
దేవాలయానికి ఎందుకు వస్తారు? ఆ శాంతి కోసమే వస్తారు అందరూ. అందుకే శాంతికి భంగకరమైనటువంటి పని ఏదీ కూడా దేవాలయమునందు చెయ్యవద్దు అని. ఆచారము అన్నమాట దేవాలయం విషయంలో ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఈ కారణం చేత వచ్చింది. ఇది మీకు తెలియనంతసేపు వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే, అసలు మీకు దేవాలయ వ్యవస్థకి మీకు ఉండేటటువంటి అనుబంధమేమో అర్థం చేసుకోనప్పుడు నేను గుడికి వెళ్తున్నాను అన్న మాటకి ఒక అర్థం లేదు. ఎందుకో తెలుసా అండి? మనిషి జీవితాన్ని శాసనం చేసేవి రెండు ఉంటాయి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి బడి, రెండు వైద్యశాల. ఈ రెండిటికీ వెళ్లకుండా శరీరంతో ఉండడం అన్నది అసలు సాధ్యం కాదు. ఎందుకంటే అసలు బడికి ఎన్నడూ వెళ్ళలేదు. విద్యావిహీన పశు, వాడు పశువు, మనుష్య జన్మ ఎత్తినా ఉపయోగం లేదు. ఆయన ఎన్నడూ వైద్యశాలకి వెళ్ళలేదు. అది కూడా సంభవం కాదు. ఎందుకంటే శరీరం అన్న తర్వాత ఇది పాపపుణ్యములను అనుభవింప చేయడానికి వచ్చింది. కాబట్టి దీనికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. వైద్యశాల అంటే మీరు హాస్పిటల్కే వెళ్ళక్కర్లేదు. ఏమిటో తలకాయ పోటుగా ఉందని కాస్త నూనె మద్దనా చేయించుకున్నా మీరు ఇబ్బందిలోకి వెళ్ళినట్టే. కాబట్టి ఈ రెండు మీరు చూడండి, లోకంలో ఈ రెండిటిది అత్యంత ప్రధాన పాత్ర మనుష్య జీవితంలో. ఇతరమైనటువంటి జంతువుల విషయంలో కానీ 84 లక్షల జీవరాశుల్లో మనుష్యుడు వినా మిగిలిన వాళ్ళకి ఈ రెండిటి అవసరము అన్ని వేళలా ఉండదు. ఎందుకో తెలుసా అండి? అలా వెళ్ళిపోతూ ఒక కుక్క గభాలన దేని కిందో పడింది, దాని కాలు విరిగింది. అది రోడ్డు మీద తిరిగే కుక్క, అది కాలు ఈడ్చుకుంటూ తిరుగుతోంది. అది ఎవరిదో పెంపుడు కుక్క అయితే ఏమో నేను చెప్పలేను, కానీ ఆ ఊర కుక్కని పట్టుకుని తీసుకెళ్ళి ఎవ్వరూ హాస్పిటల్లో ఏం జాయిన్ చేయరు, దానికి ఏం కట్టు కట్టించారు. అందుకే కొన్ని కుక్కలు అలా కాలు ఈడిస్తూనే తిరుగుతాయి జీవితాంతం. దానికి పాపం ఏమి ఎవరు చేయిస్తారు, అందునంతే అలా. అదే ఒక మనుష్యుడు పడిపోయాడు అనుకోండి రోడ్డు మీద, స్పృహ తప్పిపోయాడు, అయినా మిగిలిన వాళ్ళందరూ గబగబా ఆయన్ని ఏ కారో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతారు హాస్పిటల్కి. అరేరే ఆయనకి ఇబ్బంది కలుగుతోంది అని. కాబట్టి ఈ బడి అనేటటువంటిది, వైద్యశాల అనేటటువంటిది ప్రధానంగా మనుష్య జీవితమే. ఇన్ని జీవరాశులున్నా బడికి వెళ్ళే అవసరం వేటికైనా ఉందా? వేటినైనా తీసుకెళ్ళి బడిలో జాయిన్ చేస్తారా? చేయరు. ఒక్క మనుష్యుని కొరకే బడి వచ్చింది. కానీ గుడి ఎందుకో నేను మీతో మాట్లాడుతున్నాను సుమండి. బడి, ఆ తర్వాత వైద్యశాల, ఈ రెండు ఏం చెయ్యగలవు? ఈ రెండు మీకు చదువు చెప్పగలదు బడి, మీకు ఆరోగ్యం ఇవ్వగలదు వైద్యశాల. ఈ రెండు మీకు అక్కడ దొరికినా మీరు మనుష్యుడిగా బ్రతుకుతారని నమ్మకం మాత్రం లేదు. అదేమిటండి అలా అన్నారంటారేమో. మీరు చూడండి, బాగా చదువుకున్నవాడు బాగా మోసం చేస్తాడు. ఏమీ తెలియనటువంటి అమాయకులు, పల్లెపట్టుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి అమాయకత్వం, వాళ్ళకి మోసం చేయడం చేత కాదు. చదువుకున్నవాడు, బాగా చదువుకున్నవాడు మోసం చేయడం మొదలెట్టాడు అనుకోండి, వాడిని ఎవ్వరూ పట్టుకోలేరు, చాలా కష్టం. అటువంటి వాళ్ళు మోసాలు చేస్తే చాలా భారీ స్థాయిలో ఉంటాయి ఆ మోసాలు, అది ఎవ్వరూ పట్టుకోలేరు. ఎందుకంటే వాడు చదువుకున్నాడు. జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు. ఇప్పుడు చదువు వాడికి సంస్కారం ఇవ్వగలదా? చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఇవ్వగలిగితే ఈ దేశంలో చాలామంది అధికారులు లంచాలు పుచ్చుకోవడం అన్నది కూడా ఉండకుండా ఉండాలి కాదు. ఏ పదవిలో కూర్చున్నావన్నది కాదు, నువ్వెంత సంస్కారంగా బతుకుతున్నావన్నది అవసరం. నీ చదువు వల్ల పదవొచ్చిందేమో కానీ సంస్కారం లేని చదువు సమాజమునకు బరువు. వాడు ఎవరికి ఉపయోగపడతాడు? దేన్ని చెయ్యాలన్నా వాడికి స్వార్థం తీరాలి, అప్పుడు కానీ వాడు పనిచేయడు. అప్పుడు వాడు చదువుకున్న చదువు చేత వాడు పశువై మరింత ఇబ్బంది పెట్టాడా లోకాన్ని? లేకపోతే వాడు చదువుకున్న చదువు చేత 10 మందిని ఉద్ధరించాడా? మిమ్మల్ని మనుష్యుడిగా నిలబెట్టలేదు. కేవల వైద్యశాల మిమ్మల్ని ఉత్తమమైనటువంటి మనుష్యునిగా నిలబెట్టలేదు. ఎందుకో తెలుసా అండి? ఒక దొంగ ఉన్నాడు,
ఆయన గజ దొంగ. ఆయన వైద్యశాలకు వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. వైద్యుడు ఏం చేయగలడు? ఆయన శరీరానికి వైద్యం చేయగలడు. ఇప్పుడు ఆయన వైద్యం చేయించుకుని బాగుపడ్డాడు. ఇప్పుడు బయటికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ దొంగతనాలే చేస్తాడు. అంటే వైద్యశాల శరీరానికి చికిత్స చేయగలదేమో, మిమ్మల్ని మనుష్యునిగా మాత్రం బతికించలేదు. బడి మీకు చదువు చెప్పగలదేమో, సంస్కారాన్ని బడి ఇప్పిస్తుందని నమ్మకం ఏం లేదు. బడి వైద్యశాల కూడా చెయ్యింది, దేవాలయం చేస్తుంది. అందుకు దేవాలయానికి వెడతారు. నువ్వు ఎంత చదువుకున్నావు అన్నది కాదు, అసలు ఖాళీ